హలో, అందరికీ శుభోదయం అండి. ఈరోజు నేను చేసేది వంటకం ఏంటంటే అండి, మినప్పప్పు వడియాలన్నమాట అండి. మినప్పప్పు వడియాలకి నేను రాత్రే మినప్పప్పు పావు కేజీ మినప్పప్పు నానబెట్టుకుని ఉంచుకున్నానండి. ఈరోజు ఉదయాన్నే మినప్పప్పు వడియాలు పెడదామని ఇది కూడా నానబెట్టి ఉంచుకున్నాను. రాత్రి నానబెట్టుకుని ఉంచడం వల్ల చక్కగా పప్పు నానిపోయిందండి. ఈ వడియాలకి అండి, మినపప్పు వడియాలకి ఇదిగోండి ఒక 10 పచ్చిమిరపకాయలు శుభ్రంగా మిక్సీ ఆడి చిన్న జార్ తోటి ఉంచుకున్నానండి. ఇది కారానికి పప్పు నలిగేటప్పుడే ఉప్పు వేద్దామండి. ఇది కారానికి. ఇది మనం గ్రైండర్లో వేసుకుని గట్టిగా మెత్తగా గారెల పిండిలా రుబ్బుకోవాలన్నమాట. ఈ మినపొడియాలు చాలా రుచిగా ఉంటాయండి, కమ్మగా ఉంటాయి. మనకి ఏదైనా అవసరమైనప్పుడు టక్మని కూర వండుకోవడానికి కూడా పనికొస్తుందండి. ఎలా చేయాలో చూపిస్తాను రండి. పప్పు శుభ్రంగా కడిగేసాను. నీళ్ళు శుభ్రంగా వాడతే వేయాలండి. గట్టిగా రుబ్బుకోవాలి కదా, మరి నీరు ఉందనుకోండి పిండి పలచపడిపోతుంది. వడియాలు పెట్టుకోవడానికి పలచపడిపోతుంది. అందుకని నీళ్ళు లేకుండా శుభ్రంగా వాడదే వేసి గ్రైండర్లో వేసుకుని నేను గ్రైండర్లో పప్పు వేసేస్తున్నాను. గట్టిగా రుబ్బుకోవాలండి, మెత్తగా ఉండాలి. గ్రైండర్లో పిండి సరిగ్గా తిరగట్లేదు కదండి, గట్టిగా ఉండడం వల్ల. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఒక్క స్పూను వాటర్ వేసుకుంటే అండి కొంచెం ఫ్రీగా తిరుగుతాయి అన్నమాట. ఎక్కువ వేసుకోకూడదు, ఒక్క స్పూన్ చాలు. ఈ టైంలో అండి మనం కాస్త ఇది సరిపడా కొద్దిగా ఉప్పు వేసేసుకుంటే అండి పిండి కూడా పలచబడి తిరుగుతుందన్నమాట. నీళ్ళు వేయకుండా రాళ్ళు బాగా తిరుగుతాయి, చక్కగా నలుగుతుంది. ఇదిగోండి పిండి ఈ విధంగా నలిగింది మెత్తగాను. ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే అండి, మనం మిక్సీ ఆడుకున్నాం కదా కారం, పచ్చిమిరపకాయల కారం, అది కూడా ఈ టైంలో వేసేసాను. కారం వేసేస్తున్నాను. కారం వేసిన తర్వాత అండి పిండి ఎక్కువసేపు నలిగితే ఏమవుతుందంటే అండి బాగా కారం దిగిపోతుంది, పిండి కూడా పలచబడిపోతుంది. మినప్పిండి మెత్తగా నలిగిపోయిందండి. ఇలాగా గ్రైండర్లో తీసి పళ్ళెల్లో వేసుకున్నాను. కొంచెం ఏం చేశానంటే అండి సగం ఇదిగోండి కవర్లో వేసాను. కవర్లో వేసి దీనికి మూత కట్టేద్దాం. గట్టిగా టైట్గా మూత కట్టేసి ఇక్కడ క్రాస్గా మనం కత్తిరితో కట్ చేసుకుంటే మనం ఇలా పెట్టుకోవడానికి బాగుంటుంది అన్నమాట అండి, ఈజీగా. అందుకని ఇలా తయారు చేశాను. అలా పెట్టేటప్పుడు చూపిస్తానండి. పిండిలో ఉప్పు కారం అది చక్కగా సరిపోయిందండి. ఈ మాట వడియాలు పెట్టేసుకుందాం. వడియాలు పెట్టేటప్పుడు చేతికి కొంచెం నీళ్ళల్లో చెయ్యి ఇలా కడుక్కుని తడి చేతితోటి ఇలా తీసుకున్నాం అనుకోండి, చక్కగా చేతికి అంటుకోకుండా చిన్నగా పెట్టేసుకోవడం అండి. ఇలా ఈ విధంగా పెట్టేసుకోవాలండి. బెల్లి వడియాలు చక్కగా పెట్టేసుకుంటే. ఇదిగోండి వడియాలన్నీ చక్కగా ఎలా పెట్టేసుకున్నాం. ఉదయాన్నే 7కి 7:15కి కంప్లీట్ అయిపోయిందండి మాకు. అయితే సాయంత్రం వరకు చక్కగా ఎండుతాయి అన్నమాట. ఎండాక చూపిస్తానండి. బాగా వచ్చాయండి వడియాలు. సాయంకాలానికండి ఇంకో ఇలా ఎండి ఇంకా రావట్లేదు అవి. రేపు కూడా ఎండబెడితే చక్కగా ఈజీగా వచ్చేస్తాయి. రేపు కూడా ఎండబెట్టేసి
తీసేసుకోవడం అండి ఇది. రెండో రోజున మళ్ళీ ఎండలో పెట్టాను కదండి ఇవి. ఈ కవర్ మీద నేను ఎండలో తెచ్చిచ్చింటేనే కవర్ మీద చూడిపోయండి ఇవన్నీ తీయక్క లేకుండానే. ఇగో ఎక్కడ ఒకటో రెండో ఉన్నాయి తప్ప ఇవన్నీ ఊడొచ్చేస్తున్నాయి. అన్నీ ఇలా ఊడిపోయింది అన్నీ. ఇలా అంటే ఊడొచ్చేస్తున్నాయి, ఇలా అంటే ఊడొచ్చేస్తున్నాయి. నేను అన్నీ ఊడొచ్చేసాయి, అన్నీ ఈ ఉడియాలు ఊడొచ్చేసాయి, వాటి అంతకు అవే ఊడొచ్చేసాయి అందులో ఉండగానే. మినప్పిండి ఉడియాలు పెట్టాను కదండి, ఇవన్నీ చక్కగా ఎండిపోయండి. ఇవన్నీ గలగల చక్కగా ఎండిపోయాయి శుభ్రంగా. ఇవేమో ఇవన్నీ వేయించాను, ఈరోజు కూరలో వేద్దామని వేయించానండి. ఇదిగో చక్కగా గుల్లగా వచ్చేయండి. ఈ కూరలో వేసుకోవచ్చు, ఏ చారు పెట్టుకున్నా, పప్పు పులుసు పెట్టుకున్నా, పప్పు మూడికైనా నంచుకోవచ్చు. పిల్ల బుల్లి ఒడియాలుగా కూడా సరదాగా తింటారు. ఇదండి వేళ కూరలో వేద్దామని వేయించి పెట్టాను. చాలా బాగా వచ్చేయండి. చక్కగా తేనె రంగులో వేగాయి, చక్కగా గుల్లగా ఉన్నాయి, చూసారా, గుల్లగా వచ్చింది.